హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను కాల్చిన వంకాయతో ఇలా ఒక్కసారి పచ్చడి చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీ ప్లేట్ మొత్తం ఖాళీ అవుతుంది. ఒక ముద్ద తినేవాళ్ళు 4-5 ముద్దలు తింటారు. అంత బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చేసుకోవడానికి నేను ఇక్కడ వంకాయ తీసుకున్నాను. ఇది 1/2 కేజీ ఉంది సరిగ్గా. అలాగే దీన్ని ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని స్టవ్ మీద కాల్చుకోవాలి. కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇలాగా ఆయిల్ అంతా అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలాగా అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మంచిగా ఇలా కాల్చుకోవాలి. బాగా మాడిపోనివ్వద్దు. కొంచెం ఇలాగ వంకాయ కదా, చాలా తొందరగా మగ్గిపోతుంది. చూడండి, ఇది నాకు 3-4 నిమిషాల్లోనే తొందరగానే అయిపోయింది. చూసారా, ఇలా పెట్టి ఇదంతా మొత్తం మగ్గింది కదా, బాగా మాడిపోయినట్టుంటే చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత దీన్ని ఇలాగా పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం. చట్నీ చేసుకోవడానికి నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇది కొంచెం ఇలాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత నేను మిర్చి ఒక 5 మిర్చి తీసుకున్నాను. ఇవి పెద్దవి. మీ కారానికి తగినట్టు కింద తీసుకోండి. నేను పిల్లలు తింటారని కారం కొంచెం తక్కువగా వేసుకున్నాను. ఇవి అసలు మంట లేవు. అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొంచెం చింతపండు వేసుకోండి. వేసుకుని ఒకసారి ఇలాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇవి ఇలాగా ఫ్రై అయ్యేటట్టు కింద ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినవి పక్కన పెట్టుకుని చల్లారనిద్దాము. ఇది కొంచెం చల్లారింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నిటిని ఇలాగా తీసుకోండి. ఇవి వచ్చేస్తాయి ఇలాగా. చూడండి, ఒకవేళ స్పూన్ ఉంటే స్పూన్ తోటి జస్ట్ ఇలా అంటూ ఉంటే మనకి చక్కగా వచ్చేస్తాయి ఇవి. ఇదంతా ఇలాగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ తొడుము ఉంది కదా, దాన్ని ఇలాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక దీన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. చూడండి, ఎటువంటి పుచ్చులు ఉన్నాయో లేవో చూసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం మ్యాష్ చేసుకునేది ఉంటుంది కదా, దాంతో ఇలాగా మొత్తాన్ని ఇలా మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసుకుని దీన్ని ఇలాగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో మిర్చిని ఇవన్నీ ఫ్రై చేసుకున్నవి మిక్సీ జార్లో వేసుకోండి. మీకు ఒకవేళ రోల్ ఉంటే కనుక దాంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకుని జీలకర్ర, పచ్చెనగపప్పు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాను. వేసుకుని ఇలాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇదంతా ఒకసారి వంకాయని ఇందులో వేసుకుని ఇలా కలుపుకోండి. ఇలాగ కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది కాల్చిన వంకాయ. అలాగే మనం ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అది కూడా దీంట్లో వేసుకోండి. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోండి. మీకు ఒకవేళ పచ్చి ఆనియన్స్ వేసుకుంటే ఇష్టం అనుకుంటే మీరు పచ్చి ఆనియన్స్ని ముక్కల కింద కట్ చేసుకుని దీంట్లో వేసుకుని కలుపుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక 10 నిమిషాల్లో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.